బ్రేకింగ్ అవర్ లో ఇప్పటివరకు ఉన్న టాప్ 9 న్యూస్ చూద్దాం. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధుల బృందం 2 రోజుల పాటు అమరావతిలో పర్యటించనుంది. ఇవాళ అమరావతిలో క్షేత్రస్థాయిలో వివిధ పనుల నిర్మాణ తీరును 12 మంది సభ్యులతో కూడిన 2 బృందాలు పరిశీలిస్తున్నాయి. కర్నూలు జిల్లా సి-బెళగల్ మండలంలో కురిసిన భారీ వర్షానికి పోలకల్ దగ్గర జింకజిగా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గూడూరు సి-బెళగల్ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి ఆర్టీసీ బస్సు వాగు మధ్యలో ఆగిపోయింది. అల్లూరు జిల్లా అరకులోయ ఏరియా ఆసుపత్రిలో మద్యం మత్తులో యువకుడు హల్చల్ చేశాడు. వార్డులో వీరంగం వేస్తూ మెడికల్ సామాగ్రి ధ్వంసం చేశాడు. అతి కష్టం మీద యువకుని బంధించి పోలీసులకు అప్పగించారు సెక్యూరిటీ గార్డ్స్. మంచిర్యాల జిల్లా వెంచపల్లిలో ఒక మహిళపై అడవి పంది దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ మహిళను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మహిళపై దాడి చేసిన అడవి పందిని హతమార్చారు గ్రామస్తులు. విశాఖ రుషికొండ టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ నాగుపాము చొరబడింది. గర్భగుడిలో పామును చూసి భయంతో పరుగులు తీశారు భక్తులు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ నాగుపామును రెస్క్యూ చేశారు. తమిళనాడులోని వెల్లూరులో జంట హత్యలు కలకలం రేపాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో రెండో భార్య ఆమె ప్రియుడిని తలందానికి చంపాడు భర్త. తర్వాత వెల్లూరు జైలుకు వెళ్లి లొంగిపోయాడు నిందితుడు. యూపీలోని హర్దోయిలో భార్యను గొడ్డలితో నరికి చంపాడు భర్త. అడ్డొచ్చిన కూతురిపైన గొడ్డలితో దాడి చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ బాలికను ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రాయ్పూర్లోని స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్లో నావిగేషన్ సిస్టమ్ దెబ్బతింది. పిడుగుల కారణంగా నావిగేషన్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడంతో విమానాల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు రద్దవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. యూపీలోని ఘజియాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. పూర్ణియా స్పెషల్ రైల్ లగేజ్ కోచ్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.